మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. తుఫాను వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, ఫలితంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. తన ఇంటికి రక్షించుకోవడం కోసం చంద్రబాబు విజయవాడను ముంచారని ఆరోపించారు. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారని, ఎవరి హయాంలో బోట్లకు అనుమతి ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక చేశారు. మనిషి బోట్ల గురించి మాట్లాడతాడు. ఈ బోట్లన్నీ కూడా ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్లో ఇంతమంది బోట్ ఓనర్లు బోట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారియే కనిపిస్తా ఉంటే ఈ బోట్లు వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన 60 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని, డైవర్ట్ చేయాలి అని ప్రతిపక్షం గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు. తుఫాను పైన హెచ్చరికలు ఉన్నా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ని లక్షల మంది ఇబ్బందులకు కారకులయ్యారని ఆరోపించారు. వరద నిర్వహణపై ఫోకస్ చేసి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేదే కాదన్నారు. వరదల్లో తన వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి 4 ఏళ్ల క్రితం టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసులో సంబంధం లేని మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఆ కేసులో నందిగం సురేష్ కు అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు జగన్. తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ. ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన బోట్ల అంశంలో రాజకీయం చేస్తున్నారని, ఆ బోట్లు టీడీపీ నేతలకు చెందినవే అన్నారు జగన్. వాస్తవాలు వక్రీకరించి ఎవరు వరదల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏ రకంగా వేధించినా తాము ప్రజల వైపే నిలబడతామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందన్నారు జగన్. ఇదే తరహా సంప్రదాయం కొనసాగితే ఇదే జైల్లో తర్వాతి కాలంలో ఎవరు ఉంటారో గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు జగన్. అక్రమ అరెస్టుల సంప్రదాయం కొనసాగితే సునామీగా మారి మీ పార్టీకే నష్టం చేస్తుందని జగన్ హెచ్చరించారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరి కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. అదే కదా ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది.